హలో మేడం. హాయ్ అండి. సంక్రాంతి 3 సినిమాలు వస్తున్నాయి. అవును. మీరు ఏ సినిమా చూడాలనుకుంటున్నారు? వెంకటేష్ సినిమా, డాకు మహారాజ్ ఒకటి, మన గేమ్ చేంజర్. ఎందుకని అంటే గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి లుక్స్ చాలా బాగున్నాయి. అది కూడా శంకర్ డైరెక్షన్ కదా, అందుకని చాలా రోజుల తర్వాత మూవీ తీశారు కాబట్టి నేను గేమ్ చేంజరే చూడాలనుకుంటున్నా. రామ్ చరణ్ రాజమౌళి తర్వాత వచ్చే సినిమా కదా, భయపడుతున్నారు కానీ ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడ్డారు కాబట్టి ఈ సంక్రాంతికి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. గేమ్ చేంజర్. ఇంకోటి కూడా మైనస్ ఉంది, దేని గురించి మైనస్? అవునవునవును చూస్తున్నారు, ఉండొచ్చు, దానికి కూడా కారణం ఉండొచ్చు. కానీ మనము అట్లా నెగిటివ్గా మాట్లాడకూడదు. ఎందుకంటే ఇప్పుడు డాకు మహారాజు వెంకటేష్ గారి సినిమా, డాకు మహారాజు అంటే బాలకృష్ణ సినిమా కూడా చాలా ఓ రేంజ్లో ఉంటుంది. ఆయన సినిమాలంటే నేను కూడా రాయలసీమ బిడ్డను కాబట్టి ఆయన సినిమాలంటే నాకు కూడా చాలా ఇష్టము. కాకపోతే 3 సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆయన కూడా శంకర్ గారు కూడా మూవీస్ 2 మూవీస్ ఏదో ఫ్లాప్ అయినట్టున్నాయి, కానీ ఈ సినిమా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంక్రాంతికి. కియారా అద్వానీతో ఇంతకుముందు చేసిన మూవీ కూడా ఫ్లాప్ రామ్ చరణ్కి. ఆ అమ్మాయి వాళ్ళ ఏమైనా ఐరన్ లెగ్ ఛాన్స్? ఎవరిది అంటున్నారు? అవునవునవును. అనుకోవచ్చు, దానికి కూడా 100% కావచ్చు, కానీ అవ్వచ్చు. కానీ మనసులో మాట మనము నెగిటివ్గా నేను మాట్లాడే అలవాటు లేదు కాబట్టి, శంకర్ డైరెక్షన్లో తీశారు కాబట్టి రామ్ చరణ్ గారి సినిమా కూడా హిట్ అవ్వాలి. అంటే పుష్ప 2 కంటే ఓ లెవెల్లో పోదు, కానీ మామూలు హిట్ అయితే అవుతుంది. ప్రొడక్షన్ దిల్ రాజు గారిది కాబట్టి అలా ఏమైనా హైప్ ఉండొచ్చు అంటారు సినిమాకి? చెప్పలేము ఎందుకంటే దిల్ రాజు గారు కూడా కొంచెం ఆయన కూడా మంచి డైరెక్టర్ కాబట్టి ఆయన సినిమాలు కూడా చాలా బాగుంటాయి. అయితే చెప్పలేము, దాని గురించి అయితే నేను చెప్పలేను. బాలకృష్ణ గురించి చెప్పాలంటే ఇంకా నాకు మాటలు రావు. ఎందుకంటే నాకు గర్వం, ఎందుకంటే బాలకృష్ణ గారిని చూస్తే గర్వం. ఎందుకంటే రాయలసీమ డైలాగులు అనేటివి ఒక్క బాలకృష్ణ గారికి ఒక్కటే సెట్ అవుతుంది, ఎవ్వరికీ సెట్ కావు. అది ఎవరన్నా మాట్లాడారనుకోండి, అది నేర్చుకొని మాట్లాడినట్టు ఉంటుంది. కానీ ఇతను మాట్లాడితే రాయలసీమ బిడ్డ అలా అనిపిస్తుంది మాకైతే. మేమైతే బాలకృష్ణ గారిని చాలా గర్వంగా చూసి ఫీల్ అయిపోతాం మేమైతే. నేను కూడా రాయలసీమ బిడ్డని కాబట్టి. బాలకృష్ణ గారి ఓల్డ్ లుక్, గుర్రం మీద కొన్ని సీన్లు చూసినాం మనం వాళ్ళ టీజర్లు ఇట్లా, చాలా బాగుంది. ఇంకోటి పాపతో సాంగ్ ఒకటి ఉంది చూసారా, ఆ సాంగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగా అవుతుంది. బాలకృష్ణ గారి మూవీ ఈసారి అందరూ ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని చూసే మూవీ లాగా ఉంది. ఎందుకంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ లాగానే ఉంది సేమ్. క్లిప్పింగ్స్ చూస్తే మాత్రం మధ్యలో ఏదో జరిగి ఉండొచ్చు, ఏదో ఉంటుంది కదా సినిమాలో, ఏదో రౌడీలు వాళ్ళకి ఏదైనా చేసి అలాగా డాకు మహారాజ్ అనే పేరు పెట్టారేమో అనిపిస్తుంది నాకు. రామ్ చరణ్ యువతకి అలాగే పొలిటికల్గా కొంచెం రైజింగ్ ఉండొచ్చు, అలాగే బాలయ్య టోటల్ మాస్ క్యారెక్టర్ కనబడుతుంది. ఈ 2 సినిమాలు చూసిన తర్వాత మనుషుల్లో బాడీలో రక్తం ఉప్పొంగుతా అంటే రోమాలు రిగ్గబడుతుంటే హ్యాపీగా వెంకీ మామ సినిమా చూసి ఫ్యామిలీ పరంగా మొత్తం బాడీలో ఉన్న వేడంతా చల్లగా హ్యాపీగా ఉండొచ్చా? ఉండొచ్చు, ఎందుకంటే ఉండొచ్చు. ఆ ఎంటర్టైన్మెంట్ అంటే చాలా సూపర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎంజాయ్, రామ్ చరణ్ని చూసినా మన బాలకృష్ణని చూసినా మా సినిమా థియేటర్లో మాటలు వినపడవు, ఇంకా కేకలే. ఆయన చూడంగానే ఓ రేంజ్లో కేకలేస్తారనమాట, ఎంజాయ్ చేస్తారు మంచిగా. ఇప్పుడు ఈ 2 సినిమాలు చూసిన తర్వాత వెంకటేష్ సినిమా చూసారనుకోండి, ఇంకా వాళ్ళదైతే ఓ రేంజ్లో ఉంటుంది, ఈయనదైతే చాలా కూల్గా ఉంటుంది. కామెడీ కానీ, ఫైట్స్ కానీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానీ, సెంటిమెంట్ కానీ వెంకటేష్ గారి సినిమా ఓ రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే వెంకటేష్ ఎప్పుడు ఏ సినిమాలు తీసినా హిట్టే, చాలా బాగుంటాయి. చాలా పెద్దగా అవుతున్నట్టున్నది, చాలా వారం రోజులు కంటిన్యూ సినిమాలే. ఎంజాయ్ చేయాలి. మేమైతే ఫస్ట్ వెళ్ళాము, ఎందుకంటే మొన్న ఈ ఇన్సిడెంట్ అదే పుష్ప 2 జరిగింది కదా, పాపం బాబు ఆమె చనిపోయి. ఎందుకంటే నేను ప్రేక్షకులకు ఒకటే చెప్తున్నా, అభిమానులకి 1 వీక్ ఆగి వెళ్ళండి అని చెప్తున్నాను. అభిమానులు వెళ్ళి చూడండి, కానీ పిల్లల్ని తీసుకొని వెళ్ళకండి అని చెప్తున్నాను ఈసారి అందరూ. మీకు బెస్ట్ అనిపించేది నాకు బాలకృష్ణ మూవీ.